ఆయన ప్రేమ చాలా గొప్పది. ప్రేమించే దేవుడు, ప్రేమ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, ప్రేమగల దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ప్రణుతించినప్పుడు ఆయన శక్తి, ఆయన బలముతో మనం నింపబడతాం. ఎంత ప్రేమమయుడు ఆయన. ఎస్, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. స్తోత్రం నైనా. తల్లి అయినా మరచునేమో, తల్లి అయినా మరచునేమో, తనయులైనా విడుతురేమో. తల్లి అయినా మరచునేమో, తనయులైనా విడుతురేమో. తల్లి అయినా మరచునేమో, తనయులైనా విడుతురేమో. ముదిమి వచ్చు వరకు నన్ను మోతాడు దేవుడవయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ ప్రేమకు మేమేమి చెల్లించగలము? మా జీవితకాలం అంతా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను అనుగ్రహించుము నాయనా. గొప్ప దేవుడివి తండ్రి. వాక్యము ద్వారా, నా జీవితాల ద్వారా, మా జీవితాల ద్వారా మీరు మాయం పొందండి. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. అన్నీ అశాశ్వతమే కానీ శాశ్వతమైనది వాక్యమే. మీ వాక్యాన్ని బట్టి మేము మా రెండు చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ప్రభువా, నీకే వందనాలు, మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మీరు చాలా బాగున్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 1 Corinthians chapter 13 verse 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలండి.
కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. అక్కడ సెమికాలనేశారు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని ఫుల్ స్టాప్ పెట్టారు. భక్తుడైనటువంటి అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మాటలు. ఈ మొదటి కొరింథీలు 13వ అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి. ఇందులో ప్రేమ అనేటువంటి 2 అక్షరాల ఈ పదము 9 పర్యాయములు కనపడుతూ ఉంటుంది. ఈ 9 పర్యాయాలు కనపడుతూ ఉన్నప్పుడు రాసిన ఆ భక్తుడు చాలా ప్రభులో జ్ఞానవంతుడు. ప్రభు ఆయనకు జ్ఞానం ఇచ్చాడు. ఈ ప్రేమ అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది, అది ఉన్నతమైన శిఖరం అన్నమాట ప్రేమ. ఇది కేవలము క్రైస్తవులకు మాత్రము కాదు, ఈ విశ్వానికి దేవుడు ఉచితముగా అనుగ్రహించిన మాట ప్రేమ. ఈ ప్రేమను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రేమ, ప్రేమించువాడు, ప్రియుడు, ప్రేమింపబడినవాడు, లవ్, లవర్ అండ్ బిలవ్డ్. దీంట్లో మనం చదివినప్పుడు ఈ ప్రేమను గురించి 2 మాటలు ఉన్నాయి. దాని హిబ్రూ భాషలో ఒకటి అహాబ్ అంటే అది ఒక విధమైనటువంటి ప్రేమ హిబ్రూ భాషలో. రెండవది అగాపే. ఆ ప్రేమ ఏంటిదంటే అంతకు మించింది ఏం లేదు. ఆ ప్రేమకు విలువ కట్టడానికి మన చేత కాదు. ఈ ప్రేమలో కొన్ని రకరకాల ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన ప్రేమ, అన్నదమ్ముల మధ్యన ప్రేమ, అక్క చెల్లెల మధ్యన ప్రేమ, కుటుంబాలలో ప్రేమ, దేశంలో ప్రేమ, స్కూల్లో కాలేజీలలో ప్రేమ, పనిబాట్లలో ప్రేమ ఉంది. అయితే అన్నిటికంటే గొప్ప ప్రేమను గురించి మనం మాట్లాడుతున్నాం. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ 13వ అధ్యాయంలో ఉన్న ఈ ప్రేమలన్నింటి గురించి నేను ఇప్పుడు చెప్పటం లేదు. ఇంతకుముందు నేను మీకు ఇది హోంవర్క్ కూడా ఇచ్చాను. ఇక్కడ అంటాడు విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం ఎటువంటిదంట? బండలను కూడా బ్రద్దలు కొట్టే విశ్వాసం అంట. నీకు బండలను కూడా బ్రద్దలు కొట్టే విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వాడవైతే, నిరీక్షణ కూడా ఎటువంటిదంటే యేసుప్రభు వారు వస్తున్న నమ్మకం, హోప్ ఉంటుంది. కానీ ఆ నిరీక్షణ మధ్యన, యేసుప్రభు వారు వచ్చే మధ్యన మనకు సరైన అవగాహన లేకుండా ఉంటే, మనము దాన ధర్మాలు చేసినా, పేదవారి కొరకు మన శరీరాన్ని కాల్చడానికి ఇచ్చినా, ఏమిచ్చినా కానీ అసలు ఇంట్లో ప్రేమ లేకపోతే వ్యర్థమే అని చెప్పుకుంటూ ఈ ఆఖరి మాటకు వచ్చిన తర్వాత కాగా అంటే తేలిన ఫలితార్థం ఇది బాబు. కాగా నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా 3 పేటల తాడు అంట. అప్పుడప్పుడు ఆ పెళ్ళిళ్ళలో వాక్యం చెప్తుంటాను వధూవరులను ఉద్దేశించి. ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను గురించి మాట్లాడుతూ మరలా కంక్లూజన్లో, సమాప్తంలో ప్రేమ అనే 2 అక్షరాల ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇందులో శ్రేష్టమైన ఒక ప్రేమ, అన్నిటికంటే ముఖ్యంగా ఇస్సాకు రిబ్కాల మధ్యన ప్రేమ చాలా గొప్పది. ఇస్సాకు రిబ్కాల మధ్యన ప్రేమ, రిబ్కా చాలా చూడ చక్కని అమ్మాయి. తన అత్త శారా కంటే కూడా చాలా అందమైంది ఆమె. రిబ్కా చాలా అందంగా ఉంటుందంట. ఈ అందమైన అందగత్తె తన యొక్క భర్తను ఎదుర్కోవటానికి ఒంటి మీద వస్తూ ఉన్నప్పుడు కాబోతున్నటువంటి వరుడు ఈయనకి ఎలా కనపడినాడు అనగా, ఆయన ప్రార్థన పరుడుగా కనపడ్డాడు. ఆమేన్. ఓ పెళ్లి చూసుకుని పోయే ప్రిలారా, యవనస్తులారా, వారికి సొంతం ఇండ్లు ఉందా లేదా అనుకోకుండా, ఆ ఇంట్లో అత్తమామలు ఉన్నారా లేదా అని అనుకోకుండా, ఏమంటారు అత్తమామలు, అలాగనే అనుకున్నదంట ఒక ఆమె. అండి, నేను వెళ్ళే ఇంట్లో అత్తమామల ఫోటోలు ఏడున్నాయని అడిగారట. ఎట్లా ఉన్నాయని అడిగారట. అంటే దండలేసి ఉన్నారంటే, దండలేసి అంటే వెళ్ళిపోయినారని అర్థం. అలా ఎవరు కోరుకోవద్దండి. అమ్మ లాంటిది మీ అత్త. ఆమెన్. మీ అమ్మ లాంటిది మీ అత్త. అమ్మ 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 స్థానంలో ఎవరు ఉన్నారు? ఓకే. సో కాబోయే వరుడు ఎలా కనపడ్డాడు అంటే ప్రార్థనపరుడుగా కనపడ్డాడు. ప్రార్థనపరుడుగా ఆయన కనపడ్డాడు కనుక అప్పుడు ఆమె ఒంటి దిగి ముసుకేసుకున్నది.
ఎవరు? చూడ చక్కనిది. ఓ నా ప్రియ తోటి, నా ప్రియ చెల్లెల్లారా, అక్కలారా, మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు తప్పకుండా ముసుకేసుకోండి. హల్లెలూయా చెప్పండి. అది శాసనం, చట్టం. అది నేను చెప్పేది కాదు. అమ్మ మీరే అక్కలారా, చెల్లెల్లారంటే మీరు మరి నాకు మామూలు ఏమైతే అత్తలారైతారా అండి? ఓకే, ప్రార్థనలో ఉన్నప్పుడు నేను చెప్పాను. ఒకటి మరలా మీదికి స్వతంత్రం, దేవుని శాసనం. మొదటి కొరింథీయులలో రాసిబడి ఉంటుంది 11వ అధ్యాయంలో, ఎవరైనాను ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే తన దేవుణ్ణి అని అవమానపరిచినట్లు, లేక భర్తను అవమానపరిచినట్లు ఉంటుందంట. ప్రార్థనలో మీరు ముసుకోక ప్రార్థన చేస్తే మీ భర్తను మీరు బతికుండగానే అవమానం చేశారని అర్థం. అందరికంటే భర్త ఆత్మీయ తండ్రి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, వారిని కూడా అవమానపరిచారని అని నేను మీకు వాక్యం ద్వారా చెప్తున్నాను కనుక మరి నన్ను తిట్టుకోకండి. మీరు తిడితే నాకు ప్రయోజనం కూడా ఉంటుంది, అందుకని రోజు తిట్టుకుంటూ కూడా ఉండండి. నేను దాని గురించి ఎక్కువ చెప్పను. ప్రైజ్ ది లార్డ్. సో కాబోయే భర్త ఎలాగనుకున్నాడు అనగా ఎవరు? ఇస్సాకు ప్రార్థన పరుడుగా ఉన్నాడు. సో మీరు ఎవరైతే యవనస్తులు పెళ్లి చేసుకుని పోయే వారు, ఆ ఇంటిలో సొంతం ఇల్లు ఉన్నా లేకపోయినా, సరైన ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రార్థన పరులా కారా అని మీరు ప్రార్థన చేసుకోండి. పెళ్ళి అయిపోయింది, ప్రార్థన లేదా, ఇప్పటి నుంచైనా ప్రార్థన ఆరంభం చేసుకోండి. అప్పుడు ప్రేమ అనేది ఒక చిన్న మొలక మీ ఇంట్లో వస్తుంది. ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమకు పిందెలు వచ్చాయి, కాయలు వచ్చాయి, ఫలాలు వచ్చాయి. ఏం పండ్లు వచ్చి ఉంటాయి ఆ ప్రేమ కాయ చెట్టుకు? చెప్పరు. ఏమన్నారు ఇక్కడ? ప్రేమ అనేటువంటి విత్తనం విత్తినాము, అది మొగ్గలు వచ్చాయి, పిందెలు వచ్చాయి, కాయలు వచ్చాయి, పండ్లు వచ్చాయి. ఏం పండ్లు వచ్చి ఉంటాయి దానికి? మీకు ఇంకా అర్థం కాలే. ఒక వ్యవసాయదారుడు ఏరుశనగ విత్తనం విత్తాడు, కోసేతాడు. ఏం విత్తనాలు వస్తాయి? మీకు వందనాలండి. ఏమయ్యా? అంతే, ప్రేమ అనే విత్తనాలు వచ్చేసాయి. అందుకే మనం గలితీయులకు రాసిన పత్రికలో ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఒక్క పండులో 9 విధములైన రుచులు వస్తాయట. అందుకే ఆ యొక్క నీడ, ఆ శాంపుల్, ఆ ప్యారలల్గా ఇక్కడ అపోస్తలుంటి పౌలు కూడా ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు చూడచక్కని రిబ్కా వివాహానికి, రేపు వివాహం జరుగుతుందనగా ఈరోజు ఎంగేజ్మెంట్ సందర్భంలో ఆమె ఒంటె దిగి నా భర్త ప్రార్థన పరుడుగా ఉన్నాడు అని చెప్పి ఆమె తన ముసుకేసుకొని పెళ్ళికి సిద్ధమైంది. ఇప్పుడు ఇస్సాకు కూడా ఏం చేశాడు అనగా, ఇస్సాకు కూడా పెళ్ళి కాకముందు రిబ్కాను ప్రేమించలేదు. పెళ్ళి కాకముందు రిబ్కాను ప్రేమించలేదు. పెళ్ళి అయిన తర్వాత రిబ్కాను ప్రేమించినాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు టోటల్ ఏమైపోయింది? ఇప్పుడు గేర్ ఏమైపోయిందిరా బాబు? చెప్పరు. ఆ స్థితికి మీరు ఎవరు రావద్దు. కొన్ని అయిపోయినాయి, మనం ఏం చేయలేము, దాని గురించి మనకు ప్రస్తావన వద్దు. కాబోయే వారికి చెప్తున్నాం, అయిన వారిని మళ్ళా ఇంకొకరిని ప్రేమించి పాస్టర్ గారు చెప్పినాడు, మళ్ళీ ఇప్పుడు ప్రేమించకుండా నో ఓ కథ మోగా, ఓ చాప్టర్ కథ మోగా, దాని గురించి మాట్లాడడానికి కాదు. సో ఇస్సాకు ఇక పెళ్ళైన తర్వాత రిబ్కాను ప్రేమించాడు. వారి సంసారం అద్భుతంగా కట్టబడింది. సరే, ఇస్సాకు నిండా వృద్ధాప్యుడైపోయాడు. ఆయన కన్నులు మందంగా ఉన్నాయి. రండి, ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 25. ఈరోజు ప్రేమను గురించి మాట్లాడుతున్నాను, బాగా వినండి వాక్యం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచు ఉన్నాడు గనుక అతన్ని ప్రేమించెను. చాలు, చూశారా, విన్నారా? మీరు బాగింటే నేను ప్రేమను గురించి చెప్తున్నాను. ఏశావు ఎవరు? ఇస్సాకు పెద్ద కొడుకు. ఎవరు కొడుకు? చిన్న కొడుకు పేరేం పేరు? ఇప్పుడు అర్థమైంది కదా. అంటే పెద్ద కొడుకు తెచ్చిన వేట మాంసం మటన్ తెస్తున్నప్పుడు ఏశావును ప్రేమించాడంట. ఏమండి, మటన్ భక్తులు ఉంటారు చాలామంది. ఏమండి, మటన్ భక్తులు ఉంటారు. సరే, మరి ఏశావు కూడా మటన్ తెస్తుంటే ఏశావును ఆశీర్వదిస్తాను చెప్తూ ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ మటన్ తెచ్చి ఏట మాంసం తిని ఇస్సాకు ప్రేమించటం ఎక్కువ పెట్టాడు.
ఎవరిని ప్రేమిస్తున్నాడు? తన పెద్ద కొడుకును. తప్పు లేదు. అయితే ఇతనికి ఆకలైంది. ఎవరికి ఆకలైంది? ఏశావుకు ఆకలైంది. ఏశావుకు ఆకలైతే అసలు చచ్చిపోవాలనుకున్నాడు, వద్దుర ఈ బతుకు అనుకున్నాడు. కానీ వెళ్ళాడు తన తమ్ముడు ఏంటుండి యాకోబు దగ్గరికి వెళ్ళాడు, నేను ఆకలికి చచ్చిపోతున్నాను. నువ్వేందో అమ్మతోటి నేర్చుకున్నావు కదా, కిచెన్ రూమ్లో ఉండి, వంటగదిలో ఉండి. రిబ్కా యాకోబుని ఎక్కువ ప్రేమించింది, ఏట మాంసం తిని ఏశావుని ఎక్కువ ప్రేమించాడు ఇస్సాకు గారు. ఇప్పుడు ఇతడు అమ్మతోటి చెంగు పట్టుకొని కిచెన్ రూమ్లో తిరుగుతున్నాడు కనుక ఎక్కడ ఎంత ఉప్పు వేయాలో, ఎంత పసుపు వేయాలో, ఎంత వేయాలనో, ఎంత మసాలా వేయాలనో అన్నీ తెలిసిపోయింది. ఎవరికి? యాకోబుకు. యాకోబు వంటల్లో ప్రవీణుడైపోయాడు. హల్లెలూయా. యాకోబు వంటలలో ప్రవీణైపోయాడు. అమ్మ చెంగే పట్టుకుంటాడు. అమ్మ ఏం చెప్తే ఇస్సాకు కూడా అదే వింటాడు. హల్లెలూయా. పెద్ద ఆయన కూడా తింటాడు, ఈడు కూడా ఉంటాడు. ఈయనకి ఆకలి అవుతుంటే చిక్కుడుగాయల కూర చేసాడంట. చిక్కుడుగాయల కూర చేస్తే అది ఎంతో ఎర్రగా ఉన్నదంట. ఒరే తమ్ముడా, నాకు చిక్కుడుగాయల కూర పెడతానంటే, నేను చిక్కుడుగాయల కూర పెడతా కానీ నువ్వు నాకేమిస్తావు అన్నాడు తమ్ముడు. అన్నాను, నువ్వు నాకేమిస్తుంటే నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తానన్నాడు. ఈయన ఏమన్నాడండి? మా నాయన ఇస్సాకు ఆస్తి ఉంది కదా, నాకు జ్యేష్ఠత్వం కదా, నువ్వు చిన్నవాడు కదా, నా ఆస్తి అంతా నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తానన్నాడు. అతని కూడా అదును చూసి పదునేసాడు. ఎవరు? యాకోబు. అదును చూసి పదునేసేవాడు ఎవరంటే యాకోబే. వ్యవసాయదారు కూడా అదును చూసి పదునేస్తాడండి. అలా వేసి చూడండి. ఇప్పుడు ఈయన పరిస్థితి చూడండి. 25-34 వచ్చినాం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. చాలు, అంతే చాలమ్మా. చూడండి, ఇప్పుడు ఏశావు వాళ్ళ నాయనకు ఏటమాంసం పెట్టాడు, కానీ ఇతడు ఏటమాంసం తినలేదు. కానీ యాకోబు పెట్టిన చిక్కుడుగాయల కూరకు ఆశపడ్డాడు, తన భాగాన్ని అమ్ముకున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో వారి జీవితంలో చాలా జరగరాని కార్యాలు జరిగినాయి. మరి ఆస్తి అంతా కూడా తమ్ముడికి పోయింది. ఆయన మాంసం తిన్నన్ని రోజులు ఏశావును దేవుని దీవించుగాక, దేవుని దీవించుగాక, దేవుని దీవించుగా అన్నాడు, వెళ్ళిపోయినాడు. అందువల్ల అప్పుడప్పుడు కొందరు ఏం చేస్తారంటే, అమ్మ నేను చచ్చిపోయేటప్పుడు అంత నీదని ఆయనకి చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చిండు, అంటే వాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి, నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోతే నా ఆస్తి అంతా నీదని ఈయనకి చెప్పి ఇట్లా 10 మందికి చెప్పాడు ఆయన. ఒకరిది లేకుండా ఒకరికి చెప్తే వీళ్ళేమనుకున్నారు పోయిన వారందరూ కూడా, ఆయన చచ్చిపోతాడు, బతికిన రోజు ఊరికి పోయి నగి మాట్లాడి నీళ్ళిచ్చి బాగుండవని ఉట్టుదన్న కాలు పిసుకొని అట్లా కాలు పిసికి నా ఆస్తి అంతా నీదని ఇట్లా వాళ్ళు పని చేసుకొని చచ్చిపోయిన కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు పోత వీళ్ళందరికీ ఏం పెట్టిపోయినారు? ఏం చెప్పరు మీరు నాకు? వాళ్ళు పోత సత్యసంత కూడా ఇలా మొత్తానికి 10 మందికి ఏం పెట్టాడు? చాలామంది నేను చూసినానండి, నేను నిజంగా చెప్తున్నాను. ఇస్సాకు ఏశావు పెట్టిన వేట మాంసం దీన్ని ప్రేమించాడు, కానీ వేట మాంసంలో ఇతనికి ప్రేమ స్థిరం కాలేకపోయింది. దేవుని బిడ్డలారా, మాంసం వలన కూరగాయల వలన కుదరదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటనగా, నువ్వు ఏట మాంసం పెట్టకపోయినా, కూరగాయలు ఇవ్వకపోయినా, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదనగా తనకున్నటువంటి ఆస్తి తన బిడ్డలకు తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆయన మోసము చేసేవాడు కాదు, ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఇది ఒక విధమైన ఆశ. ఇస్సాకు వృద్ధాప్యములు జరిగినటువంటి ప్రేమ సన్నివేశము. అటువంటి ప్రేమలు మనవి ఉండకూడదు. రెండవ ప్రేమ, రండి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. రండి, చూడండి, దేవుడు మన ఎడల చూపిన ప్రేమను ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం. Deuteronomy chapter 7:7. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక
చేసెను, యెహోవా బాహుబలము చేత ఆ. మిమ్మను రప్పించి ఆ. దాసుల గృహంలో నుండి ఆ. ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. చూశారా, యేసు ప్రభు వారు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనగా, యెహోవా మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట దేవుడు. ఆమేన్. దేవదూతలను ప్రేమించలేదు ఆయన, ఎక్కువగా నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రేమించిన దానికి రుజువు ఏంటి అనగా, రుజుదర్శిని ఏంటి అనగా, దాస్యము గృహములో నుండి దేవుడు మనల్ని దత్తపుత్రులుగా అనగా ఆయన స్వకీయ జనాంగముగా దేవుడు చేసుకున్నాడు. దాస్యముగా ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా వారు కూడా లోక ప్రేమకు అలవాటు పడిపోయి అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు తిన్నటువంటి కూరగాయలు, బీరకాయలు, సొరకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరివేపాకు జ్ఞాపకం వచ్చి మోషే మీద వాదులాడి, అయ్యా మేము దాస్యగృహంలో ఉన్నప్పుడు మేము ఎన్ని తిన్నాము, అడవికి వచ్చామే, మాకేమో అరణ్యంలో మాకేమో ఆహారం లేదన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి లోకములో గడ్డి మేస్తున్నటువంటి పురుగులు మేస్తున్నటువంటి పక్షులను కాకుండా, గడ్డి మేస్తున్నటువంటి జంతువులను కాకుండా ఆకాశ పక్షులు, ఎక్కడ కూడా ఎరగని పక్షులను తీసుకుని వచ్చి నడుముల ఎత్తు మాంసాన్ని వారికి కురిపించాడంటండి. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమ వారికి ఎలా చూపించాడు అనగా, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, తలకు పూసుకున్న నూనె ఆరిపోలేదు, కట్టుకున్న బట్టలకు వారి మాసిపోలేదు. ఇది మహిమావంతమైనటువంటి వాతావరణం ఎవరికి ఉంటుందో, ఆ దినము ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు తీసుకుని వస్తున్నప్పుడు ఎటువంటి వాతావరణం ప్రభువారు అనుగ్రహించాడో, నీవు గనక దేవునికి ఇష్టడుగా జీవించినట్లయితే ప్రభువు మన జీవితంలో ఏం చేయబోతున్నాడుగా, ఒక నిబంధన చేయబోతున్నాడు యేసయ్య. ఆమేన్. ఆ నిబంధన ఏంటి అనగా, యేసయ్య రక్తముతో మన రక్తాన్ని కలుపుతున్నాడు ఆయన. ఆమేన్. అందుకే ఆయన గాయపడిన హస్తము మనలందరినీ కూడా స్వస్థపరుస్తూ వచ్చింది. ఇక్కడ 29వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను దేశించు వారిలో ప్రతివాన్ని బహిరంగముగా నశింపజే వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తే దేవుడు నీ పిల్లలను 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 యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించునుగాక. తను ద్వేషిస్తే కష్టాలు వస్తాయట. ఆయన ప్రేమలో ఐశ్వర్యం ఉంది, మహిమ ఉంది. ఆయన ప్రేమలో మహిమ ఉంది. ఆయన ప్రేమలో శాశ్వతమైన జీవం ఉంది. నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదము, ఆ నిబంధన నీ పిల్లలకు కూడా అది వాటిల్లుతుందంట, అలాగనే వస్తుందంట. అందుకే తండ్రి మోకరిస్తే కొడుకు కూడా మోకరిస్తాడు. ఆమెన్. తండ్రి ప్రార్థనకి వెళ్ళాలని ఇష్టపడితే కొడుకు కూడా ప్రార్థనకు రావడానికి ఇష్టపడతాడు. తండ్రి రాత్రి లేటుగా పండుకొని పొద్దున చర్చికి రావాలంటే ఇష్టపడకపోతే కొడుకు చూస్తూ ఉంటాడు, దుప్పటి సగం తెరుచుకొని, మా నాయన లేచిందా లేదా, మా అమ్మ లేచిందా లేదా. ఒకవేళ కాస్త లేట్ అయిపోతే తండ్రి సోమరైపోయి, ఏండ్రీ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗ್ತೀರಾ? ಹೌದಪ್ಪ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗ್ತೀನಿ. ಬಿಡ್ರಿ ಇವತ್ತು ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ? ఎవరన్నాడు? ఇడిచిపెట్టి ఈరోజు ఏం పోతోలే అన్నాడు. అప్పుడు వాడు ఆలిగా మళ్ళీ అదే దుప్పటి మళ్ళీ కప్పుకొని జోహాలి లలి అని, నాన్న 6 రోజులు స్కూల్కి వెళ్ళావు, డ్యూటీకి వెళ్ళావు, ఈరోజు ఒక్క రోజున పండుకొని తండ్రి ఏం చేస్తాడు, కొంచెం జోకొట్టి, ఏమే చెప్పు, బ్యాగ్ ఎక్కడుంది, ఎందుకు మటన్కు తీసుకోవటానికి. వాడు వండుకుంటూ మటన్ తెచ్చిపెట్టి, చికెన్ తెచ్చిపెట్టి, అమ్మ అన్నీ చేసిన తర్వాత లేపి ఇంకలిగినైనా ప్రార్థన కూడా అయిపోయింటుందిలే, ఇంకేముండదులే, ఇంకేముందిలే, అయిపోయాలి. దేవునికి స్తోత్రం. నో, దేవుడు నిన్ను అందుకేనా ప్రేమించింది. ఆయన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకొని, నీతోనే అయిపోయేది కాదు నీ జీవితము. నీ పిల్లలు కూడా నీ వెనక ఉన్నారు, నీ ఆశీర్వాదాల కొరకు. నీ పిల్లలు కూడా నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వే నీ పిల్లలను మందిరానికి వచ్చుటకు ఆటంకం చేస్తే, అయ్యో
ఆ పిల్లలు కూడా వెనుకబడిపోతే ఎలా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది ధ్యానించుకుందాం రండి. 3వ మాట సండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10 verse 12 చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై 12వ అధ్యాయం చేయు ప్రార్థనయున్నది. అమ్మా 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు ఎట్లా ఉండాలంటండి మనము. ఇప్పుడు బాగినండి, దేవుని యొక్క ప్రేమ అనేది ఇతరులకు ఎలా సంప్రదిస్తుంది, ఎలా ప్రాకిపోతుంది, ఎలా వాళ్ళ ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన సహోదర ప్రేమ విషయంలో ఒకనికొకడు అనురాగము గలవారై. ఇప్పుడు ఈ మాట మనం చదువుతున్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రములో పలికిన మాట అదేంటనగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఇంటి పక్కోళ్ళతో మాట్లాడలేకపోతున్నారు, అవునా? మీకు వందనాలు, మీరు బాగున్నారంటే ఎవరో ఒక్కరైనా ఉన్నారు ఆ మాట. అండ్ ఇంటి పక్కోళ్ళతో మాట్లాడకుండా ఉండేవారు. ఇంకా మరి కొందరు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. అది ఇంటి పక్క కథ విసిపెట్టు. ఏమండి, మీరు శత్రులా మిత్రులా? ఎందుకు మీరు ఇలా తయారైపోయారు? మీరు దేవుని ఎరిగారు, బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా నీ ముఖం చూడకూడదంటే, అమ్మ నేను మాత్రం నీ ముఖం చూస్తానన్నావా? ఒకవేళ ఆ విషయంలో ఎవరైనా నీకు దెబ్బ కొట్టారనుకో, అమ్మ దేవునికి స్తోత్రం, అమ్మ ఈ చెంప కూడా కొట్టమ్మా అని అన్నవా? అలా చేసి చూడు, దేవుడు నీ జీవితంలో ఎట్లాంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడో. నువ్వు ఎక్కడ అవమానము పొందావో, నువ్వు ఎక్కడ హింసింపబడ్డావో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నా కొరకు హింస పొందిన వారు ధన్యులు. దేవుని కొరకు మీ ఇంటి విషయంలో కష్టపడ్డాను, దేవుడు నన్ను యోబులాగా పరిశీలిస్తున్నాడు. యోబుకు 10 మంది పిల్లలు చచ్చిపోతే ఒకరోజు తప్పకుండా చర్చికి వచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. భార్య ఉండి ఏమన్నది యోబు భార్య, నువ్వేం పెద్ద ఆయన, నీ ప్రార్థన 10 మంది పిల్లలు చచ్చిపోతే కూడా నువ్వు మళ్ళీ పొద్దున్న లేచి ప్రైజులాడు హల్లెలూయా అంటావే, నువ్వు ఆ దేవుని విడిచిపెట్టమన్నది ఎవరు? ఆమె కౌగిట్లో ఉన్న భార్య. అంటే కౌగిట్లో మంచంలో ఉన్న భార్య కూడా యోబుతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ యోబులో ఉన్న ప్రేమ అంటే పిల్లల కోసం కాదు, నా పిల్లలు నేను మరలా చూస్తానని అనుకున్నాడు ఆయన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఎవరినన్నాడు? భార్య పేరేం పేరు? ఇప్పుడే చెప్పాను కదా, వాక్యం ఇంటి చెప్తే ఏంటి, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. ఎవరితో అన్నాడు? భార్య పేరేం పేరు? ఎప్పుడైనా నువ్వు ప్రార్థనకు రాకపోతే నీ భార్యను, బ్రదర్ సిస్టర్, యారా మూర్ఖుడా నువ్వు ప్రార్థనకు రావా అని అన్నావా? అనలేదు. రాకపోతే రే నువ్వు ఏరా, నువ్వు గొర్రెవా పందివా? నీవు గొర్రెవా పందివా? గొర్రెవైతే ప్రార్థనకు వస్తావు, పందివైతే ఇంట్లో ఉండదు. పంది నీకు రాసిస్తా నేను, నువ్వు కూర్చోబెట్టి చూద్దాం పందిని ఇంట్లో. మీరు పోయి రండి చూసుకో, మీరు 10 మంది పోండి బ్రదర్, మీరు ఒక పందిని ఇంట్లో కూర్చోబెట్టి మీరు అన్నం వేసి పెట్టండి, నీ చేతనైతే ఇంట్లో పెట్టు, దాన్ని చూస్తాం మనం. ఎప్పుడన్నా అన్నావా? అందుకంటాడు అది కాదు. దేవుడు అంటాడు ఇక్కడ, మీరు ఈ 12 సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. ఏం రాగము? మనము తిట్టే పాట పాడినామంటే అయిపోయా. పాటల్లో కూడా తిట్టేటోళ్ళు కొందరు, నీ కొడుకు చచ్చిపోను, నీ అమ్మ చచ్చిపోను, మీ నాయన పోరు అని. ఆరాగము కాదు బాబు,
దేవాయిని దీవించు, ఆశీర్వదించు ప్రభువా. నీ పిల్లలు, నీ పిల్లలు, నీ వంశము, నీ వంశము, నీ జీవితం, నీ భాగ్యము అని పాట దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, నీ పిల్లలను స్తుతిస్తుంటే, వారిని ఆశీర్వాదిస్తుంటే, నీ నోట ఆయన మాట పెట్టాడు కనుక నీ మాటను బట్టి దేవుడు వారిని ఆశీర్వాదిస్తాడు. ఒక తన్య భర్త ఉన్నాడు అనుకో, తన్య భర్త భార్యను ఇప్పుడు లేరు, దేవునికి స్తోత్రాలు. ఆ చాప్టర్ కథమైపోయింది బ్రదర్, ఇప్పుడు ఉల్టా అయిపోయింది కథ. భార్యను ఎవరు తన్య భర్త దగ్గర ఉంటే, ఆ రాత్రి ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన మంచం దగ్గర మోకరించి, ప్రభువా మా భర్తను దీవించేయా, ఈయన నన్ను ఎప్పుడు తంతున్నాడు ప్రభువా, ఆ కాళ్ళను దీవించు ప్రభు అని ప్రార్థన చెయ్యి. నువ్వు అలా ప్రార్థన చెయ్యి. ఒక ఆమె నాకు ఫోన్ చేసేది, నేను ఎందుకు ఊరికి చెప్పట్లేదు, ఊరికి గాలి మాట చెప్పట్లేదు, గాలి పోయినారా బాబు కాకుండా. ఒక ఆమె నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఏం మంచాడు, మా ఆయన ఊరికే తంతున్నాడు బ్రదర్ అన్నది. మా ఆయన ఊరికే తంతున్నాడు బ్రదర్ అన్నది. అవునమ్మా ప్రార్థన చేయమ్మా అన్న ఆమె పాస్టర్ గారు మాట విని మోకరించి ప్రార్థన చేసింది. దేవాస్తోత్రం, మా ఆయన దీవించు, ఆశీర్వదించు, దేవాస్తోత్రం, కాళ్ళను దీవించు. ఒకసారి లేచి దిగ్గులు లేచి కాలు తిన్నట. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది. తన్నాలని పోతుంటే కానీ కాలు కిందికి పోదు, తన్నాలంటే కాలికి పోతుంది. ప్రభువా మా ఆయన కాలుని దీవించు, కాలు కిందికి వచ్చి కదా ఆయన తన్నేది. ఆమె ప్రార్థన చేసింది, ఈయన కాలు పైకి ఎత్తిండు. మళ్ళీ ఆమె ఫోన్ చేసింది, బ్రదర్ మా ఆయన కాలు కిందనే పైనే ఉంది బ్రదర్, అది కిందే. ఈ మాటలు మీకు తమాషగానే ఉంటాయి కానీ వాస్తవం. ఏంటమ్మా కాలు కిందికి రాలేదు, అది అట్లే లేదు బ్రదర్, ఆయన కాలు ఎత్తినాడు కిందికి రావటం లేదు. అమ్మ నువ్వు మళ్ళీ అదే పని చేయి, మళ్ళీ ప్రార్థన చేయి కాలు కిందికి వచ్చేటానికి. ప్రభువా ఇప్పుడు లేడు, ఆయన చచ్చిపోయాడు పాపం, ఆమె ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఆయన మాటకు వస్తే తంతానంట. అందుకని ఆ తన్య ఆయుధం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిట్టే నోటి కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుని బిడ్డలారా, సహోదర ప్రేమ విషయంలో మాట్లాడుచు ఆయన చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. అండి నాకంటే ఇంకొకరు గొప్పవారు అని నేను ఎప్పుడు అనుకోవాలి? నాకే అన్ని తెలుసును అని అనుకోవటము నాది బుద్ధి పొరపాటు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సన్మానమని సంతోషించక, అవమానమని ఆలోచించక, సర్వాంగ హోమముగా మన జీవితాన్ని ఆయనకు అర్పించినప్పుడు ఇక మనం దేనికి కూడా భయపడమంట. ఆమెన్. సిలువ ప్రేమ, కలువరి ప్రేమ, మారని ప్రేమ, నా యేసుని ప్రేమ. ఏ ప్రేమ అండి ఇది? ఈ సిలువ ప్రేమ ఏం చేసిందంటే, కాలెత్తి వాని కొరకు ప్రాణం చేసింది, చేతులు కొట్టి వానికి ప్రాణం చేసింది. ఏమండి ఈ భారతదేశంలో ఏదో ఒక ఆయన ఏం చేస్తానంటున్నాడంట 1వ తారీఖున. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామములో ఏ హస్తాలైతే, ఏ కర్రలైతే క్రైస్తవులను కొట్టనబోతున్నాయే, ఆ కర్రలు పట్టుకున్న హస్తాలకు దేవుడు వారికి బైబుల్ అనుగ్రహించునుగాక. అది ప్రేమ. వారు నాశనం కావాలని మనం ప్రార్థన చేయకూడదు. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు గనక మనం వారిని ఏం చేయాలి? క్షమిద్దాం. దేవుడు, గవర్నమెంట్ వారు ఉన్నారు, చర్య తీసుకుంటారు, చట్టానికి మనం ఏం చెప్పకూడదు. కానీ దేవుని పిల్లలుగా ఉన్న మనం ఏం చేద్దామంటే వారికి మన ప్రేమను చూపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, స్తోత్రం తండ్రి, హల్లెలూయా. దేవుని గురించి పాట పాడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రేమ అనేది ఎటువంటిది? 2 అక్షరాలు. ఎస్, 2 అక్షరాలు గల ప్రేమలో ఉన్న శక్తి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఆమెన్. అన్ని భాషల్లో ప్రేమ, లవర్, బిలౌడ్, ప్రేమలో ఉన్న శక్తి. మీరు ఈ దినము నుండి ఒక కొత్త ఆవరణ మీ ఇంట్లో ఉండాలి. కొత్త వాతావరణం, ప్రేమ అనేటువంటి వాతావరణం ఉండాలి. ఏ వాతావరణం ఉండాలి? ప్రేమ. చప్పట్లు కొడదాం.
ప్రేమ కలువరి ప్రేమ మారని ప్రేమ నా యేసుని ప్రేమ. సిలువ ప్రేమ ప్రేమ మారని ప్రేమ నా యేసుని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. సిలువ ప్రేమ సిలువ ప్రేమ కలువరి ప్రేమ మారని ప్రేమ నా యేసుని ప్రేమ. సిలువ ప్రేమ కలువరి ప్రేమ మారని ప్రేమ నా యేసుని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. కబురు కొడతామా? ఎస్. ఎలా నిన్ను ప్రేమించాడు యేసయ్య? ఎవరైనా ప్రేమించారా? మాంసం కొరకు ప్రేమించారా? కూరగాయల కొరకు ప్రేమించారా? బట్టల కొరకు ప్రేమ చేశారా? ఆ ప్రేమలన్నీ కూడా వ్యర్థమే. దేవుని ప్రేమ శాశ్వతమైనది. నన్ను ప్రేమించిన ప్రేమ, నన్ను దీవించిన ప్రేమ, దీవించే ప్రేమ అది. నన్ను ప్రేమించిన ప్రేమ, నన్ను దీవించిన ప్రేమ, ఆ ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమ నేర్పించిన ప్రేమ, ఆ ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమ నేర్పించిన ప్రేమ. సిలువ ప్రేమ కలువరి ప్రేమ మారని ప్రేమ నా యేసుని ప్రేమ. సిలువ ప్రేమ కలువరి ప్రేమ మారని ప్రేమ నా యేసుని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని. సిలువ ప్రేమ అందరము. సిలువ ప్రేమ కలువరి ప్రేమ మారని ప్రేమ నా కాపరి ప్రేమ. సిలువ ప్రేమ మరువని ప్రేమ మారని ప్రేమ నా కాపరి ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ అవనిలో లేని ప్రేమ. ఏం ప్రేమ అండి ఈ ప్రేమ? అందుకే ప్రేమ నేర్పించాడంట. నన్ను ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమను కూడా ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ నేర్పించి ప్రేమ వలతో మనల్ని దీవించాడు ప్రేమమడి యేసు ప్రభువారు. అందువలన సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ఇప్పుడు నేను మీ అందరితో ఒక మాట అంటాను, మరోసారి మీ పక్కనున్న వాళ్ళకి చెప్తారా? ఏమని ముఖం చూసి చెప్తారా? ఇది నుండి నేను క్రీస్తు నామములో నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలరు ఎవరన్నా? ఎస్. కొంచెం వెనకున్న వాళ్ళు, మీకు వెనక ఎవరు లేకపోతే వెనకున్న వాళ్ళకి చెప్పండి ఒకసారి. వెనక నీ పక్కన ఎవరు లేకపోతే వెనకున్న వాళ్ళు కూడా చెప్పండి. నేను అంటుంటాను, ఏంటండి వాళ్ళు చాలా దూరం అయిపోయారే, ఏంటండి ఎందుకు అలా అయిపోయారండి మీరు? మాట్లాడుకోవద్దు కదండి. మాట్లాడుకోండి. అవును, ప్రేమ. నీవు వారికి భయపడి మాట్లాడద్దు, దేవునికి భయపడి మాట్లాడు. దేవునికి భయపడు. దేవునికి నా చిన్న వయసులో నేను నేర్చుకున్నాను, నా గ్రామంలో నేను నేర్చుకున్నాను. వారితో మాట్లాడొద్దని ఎవరు పెద్దలు చెప్తే నేను కావలసి మాట్లాడతాను. అది నాకు గౌరవం, అది నాకు ఘనత ఇచ్చాడు యేసయ్య. అందుకే నేను గ్రామానికి వెళ్తే మీటింగ్ పెడతాను బ్రదర్. ఎప్పుడు పోయినా గ్రామంలో మీటింగ్ పెడతాను, అందరినీ పిలుచుకుంటాను. అందరితో అబ్బా నన్ను చాలా ప్రేమిస్తారు గ్రామస్తులు, చాలా ప్రేమిస్తారు. మా ఊరి రెడ్డి గారు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఆయన కుమారుడు ఇక్కడ జిందల్లో పనిచేస్తారట. ఆయన రామ్మోహన్ రాయ్, మా ఊరి తులసిరెడ్డి అని చాలా పెద్దవారు. వాళ్ళంతా వాళ్ళ పొలాలన్నీ కూడా మా ఇంటి పక్కల అంతలక చాలా
పొలాలు ఉన్నాయండి. చాలా పెద్దవారు, రెడ్డి గారు అని అంటాం. వారికి ఆఖరి కుమారుడు, అందరు వెళ్ళిపోయారు, ఆఖరి కుమారుడు నాకంటే పెద్దవారు ఆయన. ఒకసారి నేను మన ఊరికి వెళ్ళాము, నేను మా ఏదో పెళ్లి సందర్భం ఎందుకు వెళ్ళాము, అక్కడ నేను డాక్టర్ షడ్రకు కుటుంబం అంతా వెళ్ళాము. అట్లా పొలాలకు వెళ్ళాము చూడటానికి. ఊరి మొదటనే మా పొలం ఉంది, అక్కడి నుంచి ఆ పొలాలు అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్లోనే చూసుకుంటూ చెప్తుంటే ఆయన సైకిల్ వేసుకొని వస్తుంటే, ప్రభాకర్ బాగున్నావా అని. బాగున్నారా మీరు, మా రామ్మోహన్ రాయ్ కదా అన్నాను. కొన్ని ఏళ్ల తర్వాత వెళ్ళాను నేను ఊరికి వెళ్ళినప్పుడు. ఆయన మీరు ఎక్కడ ఉంటే బల్లాలు ఉంటే నేను మన డాక్టర్ను పరిచయం చేశాను. ఓకే సార్ అన్నాడు. ఆయనకి ఏదో తొందర అయింది, మా అన్నతో నంబర్ ఇసుకున్నాను, నాకు ఫోన్ చేశాడు. ప్రభాకర్ నేను జిందాల్ వచ్చాను, నేను చెక్ చేయించుకోవాలా, నాకు సాయం చేయమన్నాడు. అయ్యో మీరు రండి. ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను నేను, ఎంత బిజీగా ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాను. కానీ మా ఊరి నుంచి వస్తున్నాడు కదా మనిషి, ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకు వెళ్ళి బళ్ళారి మా డాక్టర్ గారి ఒక ఆసుపత్రికి కొత్త ఆసుపత్రికి తీసుకెళ్ళి ఏమండి హెల్ప్ ఆసుపత్రి పేరేం పేరు కూడా లైఫ్ లైన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని డాక్టర్తో సంప్రదించి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మరలా ఆయన్ను పంపించి ఏమండి ఆయనకి తెలియకుండా కొన్ని బిల్లులు నేను ఇచ్చినాను. వచ్చాడు కదా మా ఊరి నుంచి వచ్చాడా, ఏం పర్వాలేదు, డబ్బులు నేను డబ్బులు కట్టుకున్నాను. ఇంటికి వాళ్ళ కొడుకు చూపించాడు సీట్ అంతా చూసుకున్న తర్వాత దాంట్లో బిల్లు ఉన్నాయి. ఇట్లెందుకు చేసినావు అంటే, ఏం పర్వాలేదులేండి అంటే, లేదు మీరు నాకు చూపించిందే గొప్ప, మీరు డబ్బులు ఎందుకు కడతారంటే, సరే అదేదో జరిగిపోయింది. ఆయన ఇంటికి పోయి చెప్తాడు, మీ అన్నదమ్ములను నేను చూశాను, వారి వైఖరి చాలా అద్భుతంగా ఉంది, వారు ఇక్కడ ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు. నువ్వు ప్రేమిస్తే ఏ గ్రామంలో నువ్వు పుట్టావో ఆ గ్రామస్తులు నిన్ను పొగుడుతారండి. అది దేవుని శాసనమే ఉన్నది. పెట్టటము నేను నేర్చుకున్నాను, ఇయ్యటము నేను నేర్చుకున్నాను, నాకు కలిగిందే ప్రియులారా. యేసు ప్రభు వారు అదే నేర్పించాడు. ఆయన కలిగిందే ఇచ్చాడు, చివరికి తన ప్రాణమునే ఇచ్చాడు. అగాపే ప్రేమ, ఆ ప్రేమకు అంతులేని ప్రేమ, ఎవరు చూపలేని ప్రేమ. దాన్ని అన్నాడు యోహాను సువార్త, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 16 చదువుకుందాం, ముగించుకుందాం. 3:16 అందరికీ తెలిసిన మాట చదువు. ఎస్, దేవుడు లోకమును చదువుమా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? దాంట్లో ఏమన్నా ఎంతో అంటే ఏమన్నా ఉందా? దానికి దీర్ఘం ఎంత ఉంచాడో, ఆ తో అనే పదానికి ఎంత ఇవ్వాలన్నది ఎంతో అంటే రెండోకి ఎంతో అంటే మనం చదువుకుంటూనే ఉండాలి. కన్నడದಲ್ಲಿ ಏನು ಹೇಳ್ತಾರಪ್ಪ ఎవరు, ఎಷ್ಟో ప్రీతి ಮಾಡಿದ್ದಾರೆ. ಹೌದು ರಿಲಿ? అబ్బా ఎంత ప్రేమించాడంటే దేవుడు లోకమును ప్రేమించి ఒట్టి మాటలు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించి. చూశారా, మనము నశించేదానికి ఇష్టం లేక ఎలా నశించామంటే, మనము ఇక వాక్యం చదివిందాం. మనము యెషయా గ్రంథం 1:6 చూసినప్పుడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనకంత వ్యాధులేనంట. వ్యాధిన్న వారిని ఎవరు తీసుకుంటారు ఏమండి? ఇప్పుడు ఈ మధ్యకాలం దగ్గుతుంటేనే మొహం తిప్పుకుంటుంటారు, అవునా? అసలు స్పెషల్లీ కరోనా వచ్చినప్పుడు ఎవరైనా దగ్గిందంటే అని దూరం అయిపోతారు, తుమ్మినంటే ఇంకా అడ్రస్ లేరు. ఇప్పుడు అరికాలు మొదలుకొని ఎప్పటి నుంచి కరోనా ఉందో మనిషికి, అది మొన్న వచ్చింది పోయింది, దేవుడికి స్తోత్రం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి ఉన్నదంట. అసలు ఈయన ఏ వార్డులో పెట్టాలని అర్థం కాలే, ఏ డాక్టర్ కూడా చేయలేడు. ఏంటి అసలు ఇక వార్డే లేదే. ఏంటి ఎముకలు ఇరికిపోయిన వారికి ఎముకల ఏంటి కరెక్ట్ ఆడుతూ చేస్తారు. తర్వాత చర్మ వ్యాధులకు చర్మపు వార్డు ఉంటుంది, చర్మపు వ్యాధి గల వార్డును ఉంటారు. దగ్గు పరిచయం వచ్చినకి ఒక దాంట్లో ఉంటారు. ఇంకేంటి గుండె జబ్బులు వచ్చిన ఒక దాంట్లో ఉంటారు, జనరల్గా ఒకటి ఉంటారు. కానీ నడినెత్తి మొలకొని అరికాల వరకు అంత రోగమేనంటే ఆడబెట్టాలండి. ఇంట్లో కూడా పెట్టడానికి ఎవడు పెట్టుకోడు. ఆ దినము ప్రేమించిన భర్త, నువ్వు బంగారే నాకు ముద్దు అట్లా అన్నోడు కూడా అట్లా అన్నోడు కూడా ఎవడు కూడా దగ్గరికి రానియాడు. ఇప్పుడు నువ్వు దగ్గుతుండవు, నువ్వు తుమ్ముతుండవు, నీ ముఖం బాగలేదు, నువ్వు సరిగ్గా ఇది చేసుకోలేవు, నీ తల బాగలేదు, నీ నెత్తి బాగలేదు. ఈ ప్రేమలన్నీ కూడా శారీరక ప్రేమలే. ఎట్లా ఉన్నా భార్యకు జ్వరం వస్తే ఇంకా సరిపోయింది, ఇంకా అయిపోయింది. దీనికి జ్వరం వచ్చింది, పోతిపోయిందిలే. ఒక ఆయన అన్నాడు, సార్ నా బండి ఎప్పుడు రిపేర్కి వస్తుంది, ఏం చేయాలని నేను అడిగాను. ఎప్పుడు కొత్తగా
అవునప్పా, నీ భార్య చెడిపోతే ఇంకొక భార్యను చేసుకుంటావు, ఏమి దాన్ని రిపేర్ చేసుకుని నువ్వే చేసుకోవాలప్పా అన్నాడు ఆయన. భార్య భర్తకు అనారోగ్యం అయితే ఆయన దగ్గర నీవు దగ్గర ఆయన. ఆమేన్. ఎవరు దూరం అయిపోయినా యేసయ్య ప్రేమది శాశ్వతమైన ప్రేమ. అది ప్రేమ, అది ప్రేమ, అది ప్రేమ. ఆమెను నువ్వు ప్రేమించాలి. ఆమె భర్తను, ఆమె నా భార్య, ఆమె అది అనకూడదు. అది ఎట్టపోయింది, అది ఇటుపోయింది, అటుపోయే ఇటుపోయే మాటలు రాని నీ భార్య స్నేహితురాలు, నీకు 24 గంటలు బువ్వ పెట్టేది ఆమె. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి ప్రేమ అండి, ఎటువంటి ప్రేమ. రండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం, ముగించుకుందాం. 4వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అబ్బా, ఎంత గొప్ప మాటలండి. దేవుడు ప్రేమ స్వరూపి అంట. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమగల మా ప్రభువా, ప్రేమ అయి ఉన్నావు. ఆయన ప్రేమ అయిన దేవుడు ఆయన. అందుకే తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమునిచ్చాడు, తన సమస్తమును మన కొరకు ఇచ్చాడు. ఆ దేవునికి మనం ఏం చెల్లిస్తాం? మొకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రేమను గురించి మీరు చెప్పిన మాటలు బట్టి స్తోత్రాలు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. అయితే శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ శిఖరము చాలా గొప్పది. ఆరోగ్యములో, అనారోగ్యములో, డబ్బులు ఉన్నా లేకపోయినా, వారు ఏమిచ్చినా ఇయ్యకపోయినా నిజముగా ప్రేమించేవాడే దైవజనుడు, దైవజనురాలు. ఏమున్నా లేకపోయినా ప్రేమించేవారే ఈ శ్వాసులు. ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమ. మీరేమి భయపడద్దు, ఏ విషయంలో కూడా ప్రేమ గలవారై ఉండండి. బ్రదర్, మీకు డబ్బులు తక్కువైపోయా? తల్లి, చెల్లి, అమ్మా, నీకు డబ్బులు తక్కువైపోయావా? దేవుని దగ్గర ప్రేమ గలవా దానవై ఉండమ్మా. ప్రేమలో ఉన్న శక్తి ప్రపంచంలో ఎక్కువ ఉంది. ప్రేమ అనేది సమస్త దోషములను కప్పుకుంటుంది. ప్రేమలో మత్సరం ఉండదు, ప్రేమలో కానీ ఏమీ ఉండదు. ప్రేమలో అంటున్నాడు, ప్రేమ ఏది కూడా మూసిపెట్టుకోదు. ప్రేమ ధారాళంగా ఉంటుంది. ప్రేమ కపటంగా ఉండదు. అవును, ప్రేమలో మరి మొదట మీరు ఎలా ఉన్నారు? అప్పుడు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును మీరు ఎడతెగక ఉన్నారు కదా. ఇరుగు పొరుగున ప్రార్థన జరుగుతూ ఉంటే అందరం కలిసి వెళుతున్నాం కదా. అప్పుడు ప్రేమ ఉన్నది. ఇప్పుడు ప్రేమ చచ్చిపోయిందా? ప్రేమ చచ్చిపోయిందా? ప్రేమ చచ్చిపోలేదండి. నీవు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు కనుకనే ఈ దినాల్లో నువ్వు ప్రార్థనకు వెళ్ళటం లేదు. దేవుడు నిన్ను మళ్ళా బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు. నీ ప్రక్కన మన సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండటాన్ని ఉండాలి. ప్రార్థనకి వెళ్ళుట ఆశపడాలి. పనులుంటాయి, పనులు లేవని ఎవరు చెప్పారు? ఎన్ని పనులున్నా ప్రేమ మడిన మా యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో భారతదేశంలో ఊచకోత జరగబోతుందంట, ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని దీవిస్తాడు. ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని యేసు నామములో వారిలో ఉన్న క్రూరత్వాన్ని తీసివేసి దేవుడు వారికి మాంసపు గుండను అనుగ్రహించునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కర్రలు పట్టుకున్న హస్తాలకు, కత్తులు పట్టుకున్న హస్తాలకు కరుణామయుడు రాసిన బైబిల్ వారి చేతులలో ఉండునుగాక. దేవుడు గొప్పవాడు. తన బిడ్డలను వదకు అప్పచెప్పేవాడు కాదు. ఆయన చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. వారిని కూడా ప్రేమిస్తాడు. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. దేవుడు వారిని క్షమిస్తాడు. నీ ప్రేమకు మేమేమి చెల్లిస్తాం? నిజముగా నువ్వు ప్రేమమైని ఎన్నుకున్నావా, నమ్ముకున్నావా? యేసయ్య అంటే మీకు ఇష్టమా? యేసయ్య అంటే మీకు నిజంగా ఇష్టమా? పై మాటలతోనే ఇష్టమా? హృదయపూర్వకంగా ఇష్టమా? యేసయ్య పై పెదవులతో కాదు, తన ప్రాణాన్నే ఈ ప్రేమ కొరకు త్యాగం చేశాడు. స్తోత్రమయ్యా. నీ ప్రేమకు మేమేమి చెల్లిస్తాం నాన్న? మా ప్రాణాన్ని మీరు అడగట్లేదు, కానీ మా జీవితాన్ని మీరు అడిగారు.
మేము మీకు ఇష్టంగా జీవించాలని ఇష్టపడ్డారు. మా విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన బలి. మా ప్రాణాన్ని మీరు కోరలేదు, ఎందుకనగా మీ ప్రాణాన్ని మాకు ఇచ్చారు. మేము నమ్మకంగా ఈ ప్రేమలో పాతుకొని పోతాం స్వామి. ఈ ప్రేమలో వేరు పారి ఫలిస్తాం స్వామి. ప్రేమ కొరకు మేము ఏమైనా చేస్తాం. నాది ఏమైనా నేను చేస్తాను. నా సమయం ఇస్తాను, నా డబ్బుని ఇస్తాను, నా జీవితాన్ని నీకు ఇస్తాను. ఎన్ని ఏళ్ళు మేము బ్రతకగలం ఈ లోకంలో? స్తోత్రమయ్యా. మొదట రాసిన పాట ఇది అయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. పరిశుద్ధాత్మ దేవా, పడి నన్ను లేపావయ్యా. కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు ప్రేమను గురించి పాట పాడే కృపనిచ్చాడు, రచించే కృపనిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనం రుణపడి ఉన్నాము. నా మట్టుకు నేను రుణపడి ఉన్నాను. స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ నీవు పడిన నన్ను లేపినావు. ఏ ప్రేమయ్యా నీ ప్రేమ! పరిశుద్ధాత్మ దేవ నీవు పడిన నన్ను లేపినావు. పరిశుద్ధాత్మ దేవ నీవు పడిన నన్ను లేపినావు. ఆత్మదేవా అగ్ని చేత అభిషేకం చేయుమయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. డబ్బున్నప్పుడు నిన్ను అందరూ ప్రేమించారా బ్రదర్ సిస్టర్? ఏమి లేదా? యేసయ్య ప్రేమించేవాడు ఉన్నాడు. నిన్ను తిరిగి లేపుతాడైనా, నీ తల దించుకనిచ్చేవాడు కాదైనా. దేవా, నిన్ను ఒకరికి ఇచ్చువాడిగా చేస్తాడు యేసయ్య. అది ఆయన వాగ్దానము. తల్లి అయినా మరచునేమో, తండ్రులైనా విడుతురేమో. అందరు వెళ్ళిపోయారు బిడ్డ. తల్లి అయినా మరచు అయినా విడుచురేమో, తల్లి అయినా మరచునేమో, తనయులైనా విడుచురేమో. ముదిమి వచ్చు వరకు నన్ను మోతాడు దేవుడవయ్యా. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. చేతుల పైకిద్దాం. ఏమని వర్ణింతునయ్యా నీ ప్రేమ? నీ ప్రేమకు మేమేం చెల్లిస్తున్నాం ప్రభు? తిరిగి మా జీవితాన్ని కడుతావా?
అదే నీ ప్రేమ. తిరిగి మా జీవితాన్ని కడతావయ్యా నువ్వు. మా జీవితాన్ని తిరిగి కట్టేదేవా అందరిని స్పందారా. తల్లి అయిన మరచునేమో, తనయులైన విడుచునేమో. అవును, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. తల్లి అయిన మరచునేమో, శాశ్వతమైన ప్రేమ. తనయులైన విడుచునేమో, తల్లి అయిన మరచునేమో, తనయులైన విడుచునేమో. ముదిమి వచ్చు వరకు నన్ను మోదాడు దేవుడవయ్యా. ముదిమి వచ్చు వరకు నన్ను ఆయన ముద్దాడి దేవుడు, దేవుడవయ్యా. ఆ ప్రేమకు ఏం తెచ్చావు బ్రదర్ సిస్టర్? తిరిగి నీ జీవితాన్ని కడతాడు ఆయన. నిన్ను ప్రేమించాడు యేసయ్య. మధుర ప్రేమ. ನಮ್ಮ ಕೈಗಳ ಮೇಲಕೈತಿ. లెట్ us lift our hands. మన చేతుల పైకైతే ఏమని వర్ణింతునయ్యా? స్తోత్రం. ఏమని వర్ణింతునయ్యా? కలమెత్తి ఏమని పూజింతునయ్యా? ఏమని వర్ణింతునయ్యా? దేవుడు నిన్ను తిరిగి ఏమని పూజింతునయ్యా? ఏమని వర్ణింతునయ్యా? ఏమని పూజింతునయ్యా? ఈ గోడలు దేవుని స్తుతిస్తాయండి. ఈ స్తంభము దేవుని స్తుతిస్తుందండి. ఈ కుర్చీలు దేవుని స్తుతిస్తాయండి. నీవున్న స్థలము పరిశుద్ధమైనది. రాళ్ళు కేకలేస్తాయండి దేవుడు చెప్పిన మాటలు. మధుర ప్రేమ ఏమని వర్ణింతునయ్యా? ఏమని పూజింతునయ్యా? ఏమని వర్ణింతునయ్యా? ఏమని పూజింతునయ్యా? ఏమని వర్ణింతునయ్యా? ఏమని పూజింతునయ్యా? యేసయ్యా నీదు ప్రేమ ఎనలే మధుర ప్రేమ. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. నీ ప్రేమ శాశ్వతమైనది. ఎవరు ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. వృద్ధాప్యములు ప్రేమిస్తాడు, చిన్న వయసులో ప్రేమిస్తాడు, యవనములు ప్రేమిస్తాడు. నీ శరీరం సన్నగిలిపోయినా నిన్ను ప్రేమిస్తాడు. డబ్బు లేకపోయినా ప్రేమిస్తాడు. నిన్ను ఉన్నా ప్రేమిస్తాడు. వ్యాధిలో నిన్ను ప్రేమిస్తాడు. అనారోగ్యములో నిన్ను ప్రేమిస్తాడు. అందరు దూరం అయిపోయినా ఆయన ప్రేమ శాశ్వతమైనది గుర్తుపెట్టుకో. కోల్పోయిన నీ జీవితాన్ని ప్రతిదీ తెచ్చించే వరకు తన ప్రేమ నీకు చూపుతూనే ఉంటాడు. దేవా స్తోత్రాలే. నీ ప్రేమకు మేమేం చెల్లించగలం? ప్రేమను గురించి వర్ణించుటకు మా చేత కాదయ్యా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణామయుడా, ప్రేమగల తండ్రి, ఒట్టి మాటలతో మాత్రమే ప్రేమని చెప్పి వెళ్ళిపోలేదు. నిన్ను దీవించును కాకని మేము వెళ్ళిపోతాం, కానీ ఆశీర్వాదించే వరకు కనిపెట్టుకొని ఉండేవాడు నీవే స్వామి.
అదే మీ ప్రేమలో ఉన్న ఎత్తైన శిఖరం. ప్రేమ కంటే ఎత్తైన శిఖరం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది ఎవరెస్ట్ శిఖరాల కంటే కూడా గొప్పది ప్రభువా. ఎంత ప్రేమించావు నన్ను, మమ్మల్ని. నీ బిడ్డలను దీవించు. మీరున్న ఆ ఎత్తైన శిఖరం మీద నీ బిడ్డలను ఎక్కించు స్వామి. ఎక్కలేని కొండల మీదకి ఎక్కించేది కదా నీ ప్రేమ. అనారోగ్యం, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు తారుమారిపోయాయి. మీరు మాకు తప్ప ఎవరున్నారు? మా నాన్న మీరే కదా, మా అమ్మ మీరే కదా, మా తండ్రివి నీవే కదా, అన్నీ చూసుకునే దేవుడు కదా. ఒక యవన కుమారుడుగా మేము మా దగ్గరికి వచ్చి మా భారం అంతా మీరు మోస్తూ వచ్చారు. మీ ప్రేమకు మేమేం చెల్లించగలం? మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మా రెండు చేతులు జోడించి మీ ప్రేమకు మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ఘనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవునికి రెండు సాహసం ఘటన మనందరికీ యేసయ్య ఎత్తైన శిఖర ప్రేమ సదాకాలము మనకు తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని ఆదరించి అన్ని విషయాల్లో మిమ్మల్ని హత్తుకుంటాడు. ఏ విషయంలో కూడా భయపడద్దు. గాడ్ బ్లెస్ యు.